కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. మంగళవారం రోజున నగరంలోని 51వ డివిజన్లో 15 లక్షల రూపాయల సాధారణ నిధులతో రామాలయం నుండి వావిలాలపల్లి చౌరస్తా వెల్లో రోడ్డు నిర్మాణానికి వారు భూమి పూజ చేశారు. రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు డివిజన్ మాజీ కార్పొరేటర్ మేచినేని అశోక్రావుతో పాటు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సీఎం అష్యూరెన్స్ నిధులతో కరీంనగర్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని, వారు ప్రత్యేకంగా కరీంనగర్కు ఇచ్చిన స్మార్ట్ సిటీ ద్వారా మరింతగా అభివృద్ధి చేశామని, అప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ప్రస్తుత ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 ఏళ్లుగా ఒక్క పైసా కూడా కరీంనగర్ నగరానికి తీసుకురాలేదని విమర్శించారు. మా ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన సీఎం అష్యూరెన్స్ నిధులతో అభివృద్ధి చేయాల్సిందిగా సూచించారు. రాబోవు నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ మేచినేని అశోక్రావు, మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్రావు, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్, డివిజన్ నాయకులు మల్లారెడ్డి, శేఖర్, చందు, బండారు ఆంజనేయులు, మధుకర్ పటేల్, దేవేందర్, ఆనందర్రావు, అంజన్రావు, పబ్బతి శ్రీనివాసరెడ్డి, మిడితొడ్డి నవీన్, కిరణ్, పవన్, రాజు, పలువురు పార్టీ నాయకులు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. గోపికృష్ణ రోడ్డు అద్భుతంగా సీఎం అసిస్టెన్స్లో అద్భుతంగా రోడ్ వేసినాం. అది దాంతోపాటు రామాలయ దగ్గర పెద్ద రోడ్ వేసినాం. ఇది ఓల్డ్ ఎంప్లాయ్మెంట్కు మరియు గోపికృష్ణ రోడ్డుకు లింక్ రోడ్. ఇది ఈ కరీంనగర్లో అన్ని రోడ్డు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. సీఎం అసిస్టెన్స్ కేసీఆర్ గారు ఇచ్చిన సీఎం అసిస్టెన్స్ ద్వారా కానీ, ఆర్ఎన్బి రోడ్స్ ద్వారా కానీ, కేసీఆర్ గారు ఇచ్చిన స్మార్ట్ సిటీ ద్వారా కానీ కరీంనగర్లో అద్భుతంగా రోడ్డు వేసినాం. ఓన్లీ లింక్ రోడ్ మిగిలిపోయింది. కొన్ని అనివార్య కారణాలు ఆపేసి కొంతమంది దాన్ని మళ్ళీ ఇమ్మీడియట్గా స్థానిక కార్పొరేటర్ గారు అశోక్ రావు గారు వెంట నా దగ్గర రాగానే ఇమ్మీడియట్గా కమిషనర్తో మాట్లాడి కమిషనర్ దగ్గర వెళ్ళి ఇద్దరం కలిసి కమిషన్ కలెక్టర్ పోయి కలెక్టర్ స్పెషల్ ఆఫీస్ తీసుకొని ఈ లింక్ రోడ్ వల్ల ప్రజలకు ఇబ్బంది ఏంటంటే ఇమ్మీడియట్గా 17 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది టెండర్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు పనులు స్టార్ట్ చేస్తాం. ఈ పనులు కూడా 5 రోజుల ఈ రోడ్ కంప్లీట్ చేసుకుంటాం. 5 రోజులు కంప్లీట్ చేసుకుంటాం. సో కలెక్టర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. గతంలో చాలా శాంక్షన్ చేసుకున్నాం, కానీ అనివార్య కాలం కొన్ని ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాలేకపోయింది. ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 విఫలమైనాయి. కాబట్టి ఆ రోజు మేము తెచ్చే నిధులు కంటిన్యూ చేయమని చెప్పడం వల్ల ఈరోజు 17 లక్షలతోటి ఈరోజు పనులు స్టార్ట్ చేసుకున్నాం. ఈ లింక్ రోడ్ కంప్లీట్ అయిపోతే ఈ సుమారు 51 డివిజన్లు ఏ ఒక్క రోడ్గా మిగిలి ఉన్నది. ఇంకేమైనా తక్కువ రోడ్గా మళ్ళీ డెవలప్ చేసింది మేమే, రేపు డెవలప్మెంట్ చేసేది కూడా మేమే చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాం. మేము సీఎంఎస్ ద్వారా 10 సంవత్సరాలు అద్భుతంగా డెవలప్ చేసినాం. ఈ 2 సంవత్సరాలు ఎందుకు ఆగిపోయినాయి పనులన్నీ? ఎందుకు చేయలేకపోతున్నాం? మిగులు పనులు ఎందుకు చేయలేకపోతున్నాం? కేంద్రం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? రాష్ట్రం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నాం మీరు? కాబట్టి మేము తీసుకొచ్చిన నిధులు మేమే. కాబట్టి మేము కొత్తగా తీసుకొచ్చిన అవసరం లేదు. మేము తెచ్చిన నిధులను మీరు కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తే ఈ రాష్ట్రంలోనే కరీంనగర్ గొప్ప నగరం ఉన్నది. అందుకే ఈరోజు వెంటనే మాతోటి ఎంబడి శాంక్షన్ చేసిన అశోకరావు గారికి మనస్ఫూర్తిగా వారికి అభినందన చేసుకున్నాను. ఈ రోడే కాదు కరీంనగర్లో పెండింగ్ ఏ వర్క్స్ ఉండడంగా మేమే పోరాటం చేసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు. కాబట్టి డెఫినెట్గా పెండింగ్ వర్క్స్ ఉండడంగా చేసే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్తున్నాం.